అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. ఈ దోపిడీని అరికట్టే వాళ్ళు లేరా అని చెప్పి మండల ప్రజలు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఇసుకను తోడుకుంటూ అందులో వాగులో ఉన్నటువంటి బోర్లను కూడా పీకేసి దౌర్జన్యంగా పీకేసి ఆ రైతులకు ఎలాంటి నీరు పోకుండా వాళ్ళకు పంటలు ఎండిపోతున్నా కూడా నెత్తి నోరు మొత్తుకున్న మా పైపులు పీకకండి మా బోర్లు ఉన్నాయి అంటే కూడా వినకుండా దౌర్జన్యంగా బోర్లు వీకేసి పైపులు వీకేసి మొత్తం ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. ఈ దోపిడీని అధికారులు అరికట్టాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు. ఇవాళ అలా బోర్లు ఎండిపోయి అలా బోర్లు పీకేసిన తర్వాత వాళ్ళు పంటలకు నీరు పెట్టుకోవడానికి ఆస్కారం లేకుండా చేసినారు. అదేవిధంగా మామిడి తోట కూడా ఎండిపోయినాయి, వాళ్ళకి పొలాలు ఎండిపోయి గొర్రెలకు ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఇసుక దోపిడీని అరికట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం, ప్రజలు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు అదే రైతులు బోర్లు పీకేసినటువంటి రైతులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతాం. ఉదయం 9:30కే ఇప్పటికీ ఆఫీసులు తెరవలేదు, ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదు. ఇగో ఇసుక నడుస్తూ ఉంది. ఏమనంటే మాకు పర్మిషన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. ఈ ఉదయం 9:30కి ఎలాంటి పర్మిషన్లు ఎవరికి ఇచ్చినా చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఏం పేరమ్మా నీ పేరు? ఇష్టమ్మ. చెప్పమ్మా, ఏం జరిగింది? సార్ బోర్లు వీకిండ్రు సార్, మొత్తం ఎండిపోతున్నాయి చేనులు. రోజు చెప్పినా మమ్మల్ని ఇంటలేరు, కొట్ట వస్తుంటారు, మమ్మల్ని దుబ్బుతుంటారు. మొన్న కొట్టిండ్రు, నెత్తిన దిబ్బాలింది, కూరలు గుంజుకుంటే మాలో కొట్ట వస్తుంటారు సార్. నమస్కారం సార్, మా బోర్లు అయితే పీకేసిండ్రు మొత్తం లేకుండా, చేను ఎండిపోయింది. మేము ఎక్కడ పోదు, నేను ఏడుముండను. ఏం చేస్తారో చేయండి, మీ తప్పి మా అందరి మొత్తం నమస్కారం సార్. మా బోర్లు అయితే పీకి పైపులతో డెకిలు తీసుకుపోయినారు. 20-30 ఏళ్ళు అయింది బోర్లు వేసి. మీ పట్ట పొలాలు అంటున్నారు, మమ్మల్ని మళ్ళీ వేస్తున్నారు, కొట్టనీకి వస్తున్నారు. ఇంకా మీ పొలాలు ఈడ ఏటుంది, ఈ పరంపోగు మీ ఆవు మీ పట్ట పొలాల్లో కొట్టుకుంటే మమ్మల్ని అడగారి అంటున్నారు. ఇంకా దైర్యం చేస్తున్నారు, మా మినిస్టర్ మేము కొట్టుకుంటున్నాం అని అంటున్నారు. మళ్ళీ ఏం చేస్తారు, మమ్మల్ని ఏదో చూడాలి. చేనులు మొత్తం అయితే ఎండిపోతున్నాయి, బోర్లు గీర్లు బీకి గడ్డకేసిండ్రు. మేము రైతులు ఏం గతి కావాలి చెప్పాలి సార్ మీరే. నా పేరు రవిప్రకాష్ అండి. మేము గత 25-30 సంవత్సరాల నుంచి బోర్ విన్నే ఆధారపడి బతుకుతున్నాం. వాగుల బోర్ ఉంది మాది. ఆ బోర్ను మొత్తం పీకేసిండ్రండి. లోపల గ్రౌండ్ కా నుంచి 15-20 మీటర్ల లోపలికి పీకి బయట వాడేసిండ్రు. 15-20 పైపులు కూడా పీకి దొరకకుండా మొత్తం జమ్ములో వాడేస్తే మా మామూలు మొత్తం జమ్మంతా దేవులాడి తిరిగి ఆ పైపులు దేవులాడుకొని వచ్చిండ్రండి. మా పొలంలో కూడా పనికి రాకుండా మొత్తం బాట పెట్టిండ్రు. ట్రాక్టర్లు కొట్టి కల్టివేషన్ చేసుకొని కూడా రాకుండా అయింది. దీని మీద ఆధారపడి చేసిన పంట పొలం కూడా 3-4 ఎకరాలు నాటినాక ఇడిచిపెట్టినామండి. గొర్రెపాలు చేసినాం మొత్తం. దాన్ని కూడా లక్షల ఖర్చు వచ్చింది. ఇంకొక 4-5 రోజులు అయితే మాకున్న ఆ 100-150 చెట్లు మామిడి చెట్లు, ఆ మామిడి తోట కూడా ఎండిపోతుంది. ఈడ వీళ్ళని ఎవ్వరూ అడిగే దిక్కు లేదండి. తెల్లాళ్ళు పొద్దుముగ్గులు 24 అవర్స్ వీళ్ళ ట్రాక్టర్లు నడుస్తుంటాయి, వీళ్ళ జేసీబీలు నడుస్తుంటాయి. వీళ్ళని ఎవరు అడిగేది లేదు. ఊర్ల పొంటే కొడుతుంటారు, వేలు సంపాదించుకుంటున్నారు. దీని కింద ఆధారపడిన రైతులను మాత్రం కంప్లీట్గా నాశనం చేస్తున్నారండి వీళ్ళు. ఈడ ఉన్న తూముగుట్టలో జరుగుతున్నటువంటి ఇసుక దందా ఇది. నా పేరు సాయేశ్వర్. వాగులో ఇసుక తీసేటప్పుడు మా బోర్లన్నీ తీసేయడం వలన 8 ఎకరాలు వరిచేను పూర్తిగా ఎండిపోయింది. కనీసం 20,000 పెట్టుబడి పోయినా 20,000 లాభం వస్తుండే. ఇప్పుడు పూర్తిగా పెట్టుబడే మీన పడింది. 1,20,000, 1,40,000 దాకా అయింది. కనీసం రూపాయి వచ్చే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు బాగుపడితే బాగుపడొచ్చేమో కానీ పర్మిషన్లు ఇస్తే కానీ వేరే రైతులను చెడగొట్టి వాళ్ళు బాగుపడడం కరెక్ట్ కాదు. అధికారులు ఏం చేస్తున్నారు, అధికారులకు కనిపిస్తలేదా అసలు? ఇది ఏమైనా మేము కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చేదానికి పోయే ముందే ఇసుక కొట్టే వాళ్ళకి ముందే తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? స్టేషన్ నుంచి బయటికి రాకముందుకే ఎట్లా తెలుస్తుంది? ఇంక కంప్లైంట్ ఇచ్చి కూడా వేస్టే అనుకొని ఇంకా పోతే పోయింది మొత్తం అనుకొని ఊరికే ఉన్నాము. కనీసం ఇప్పటికైనా ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ స్పందించి వాళ్ళకి ఇసుక పర్మిషన్ ఇస్తే ఇవ్వండి, కానీ బోర్లు పీకేసి తీసుకుపోమని మాత్రం అది కరెక్ట్ కాదు. మేము బతకాలి కదా, ఎట్లా బతకాలి మళ్ళా? అది మీరు అధికారులు కొంచెం ఆలోచించి దీని మీద పరిష్కారం మాకు ఇస్తే బాగుంటుంది. పర్మిషన్ ఇస్తే పగలు వాళ్ళు తీసుకుపోవాలి కదా, రాత్రిపూట ఎట్లా తీసుకుపోతారు? రాత్రిపూట జేసీబీలు తీస్తుంది. జేసీబీలు తీసేటప్పుడు ఏ అధికారికి తెలియదా? తెలియకుండానే ఉదయం పూట కుప్పలు కనిపిస్తాయా? ఎవరు తీసేస్తారు ఆ కుప్పలు? రాత్రిపూట జేసీబీలకు పర్మిషన్ ఇచ్చి ఉదయం పూట ట్రాక్టర్లకు పర్మిషన్ ఇచ్చిండ్రా? ఇది ఏమన్నా పోలీసు వాళ్ళని కానీ ఎవరైనా అడిగితే మాకు తెలియదు అంటారు. మరి రాత్రిపూట ఏ జేసీబీ వచ్చి ఎప్పుడు తీసింది?
మనుషులైతే తీయరు కదా అది. ఇది కనీసం ఈ ఈ చిన్న అవగాహన కూడా తెలియదా ఎవరికైనా? పర్మిషన్ తీసుకుంటే ఉదయం 10 గంటల తర నుంచి 5 గంటల వరకు కొట్టాలి. తెల్లవారులు పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? తెల్లవారులు కొడతారు, పగలు కొడతారు, తెల్లవారుజామున కొడతారు, రాత్రి ఎప్పుడు చూడు ఇసుక పోతూనే ఉంటుంది కంటిన్యూస్గా. మళ్ళీ పొలాలకు వెళ్ళి బాటలు పెట్టి ఆ బాటలు ఏమాత్రం ట్రాక్టర్ పోయిన అడుగులు అసలు పంటలే రావు. ఎవరు ఈ పర్మిషన్ ఇచ్చేది? తెల్లవారులు కూడా ఇస్తున్నారా? అట్లన్నా చెప్పండి మాకు పర్మిషన్. ఈ తుమ్ముకుంట గ్రామంలో ఆ రైతులకు జరిగిన అన్యాయం, చాలా నష్టము, అలా పంటల పొలాలు ఎండిపోతున్నప్పటికీ కూడా వీళ్ళు దౌర్జన్యంగా మరింత దారుణంగా రైతుల యొక్క బోర్లు పీకేసి వాళ్ళకి నష్టపరిహారం అన్న కట్టించాలి. వాళ్ళ రైతులకు సంబంధించిన వరి పంట కూడా ఎండిపోతూ ఉందని చెప్తా ఉన్నారు. ఇంత దౌర్జన్యం మరి ఇంత దారుణం చేస్తూ ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకొని ఈ యొక్క దౌర్జన్యాన్ని ఆపాలని చెప్పి వాళ్ళకి బోర్లు యథాస్థానంలో ఉంచే విధంగా చూడాలని చెప్పి న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.